ఈ మధ్య కాలంలో పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసిన వార్త. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరిని ఆకట్టుకున్న సంఘటన. సాధారణ నటుడిగా కెరియర్‌ని ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, ప్రొడ్యూసర్‌గా అంతేకాకుండా రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా కనిపించిన నటుడు కమ్ బిజినెస్ మ్యాన్ అయిన బండ్ల గణేష్ కూతురి పెళ్లికి సంబంధించిన విషయం. మనం ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్‌గా మారింది బండ్ల గణేష్ తన కూతురు పెళ్లి చేసిన విధానం. ఎంతో ఘనంగా, అంగరంగ వైభవంగా, అతిరథ మహారథుల సమక్షంలో సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖ రాజకీయవేత్తలు, వ్యాపార రంగానికి చెందిన వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరూ బండ్ల గణేష్ కూతురు పెళ్లికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి మునుపెన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో కానీ, ఆయన ఇంటర్వ్యూల ద్వారా ఆయన చెప్పే మాటలు సంచలనాత్మకంగా మారినప్పటికీ, ఈ నేపథ్యంలో మాత్రం ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు కూడా వివిధ రకాల సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. మరి ఈరోజు అలా వెలుగులోకి వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ, రీసెంట్‌గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అయిన వార్తే బండ్ల గణేష్ కూతురు పెళ్లికి ముందే కాబోయే అల్లుడికి ఆయన ఏం చెప్పారో, పెట్టిన షరతులు ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. ఇక బండ్ల గణేష్ వ్యక్తిగత జీవితం గురించి మనందరికీ తెలుసు. ఆయనకి భార్య మరియు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. 2 కొడుకులు, ఒకే ఒక్క కూతురు. కూతురు పేరు జనని. అయితే కూతురు వివాహం ఎంతో ఘనంగా ఓ ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన తేజ అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇక ఇతడి కుటుంబం కూడా కొన్ని దశాబ్దాలుగా వ్యాపార రంగంలోనూ, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ ప్రముఖ వ్యాపారవేత్తలుగా వైజాగ్‌లో సెటిల్ అయిన వాళ్ళు. ఇతడు కూడా తన తండ్రి స్టార్ట్ చేసిన కొన్ని వ్యాపారాల్లో, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతానికి తండ్రి స్టార్ట్ చేసిన కంపెనీ బాధ్యతలను చూసుకుంటున్న వ్యక్తి. అయితే పెళ్లి తంతులో భాగంగా ఎన్నో రకరకాల ఈవెంట్స్, ఓ విధంగా హల్దీ ఫంక్షన్ అంటూ, మరోపక్క మెహందీ అంటూ, మరోపక్క సంగీత్ అంటూ, ఇలా ఎన్నో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరిగిన నేపథ్యంలోనే సంగీత్‌లో కుటుంబంలోని వాళ్ళందరూ ఆడి పాడిన వైనం. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తన అల్లుడు డాన్స్‌ను చూసి బండ్ల గణేష్ నోరెళ్లబెట్టాడట. కూతురు డాన్స్ చేయడం, కూతురితో పాటు తనతో కలిసి డాన్స్ చేయడం, ఇక అల్లుడు డాన్స్ చేసిన విధానానికి చూసి ఆశ్చర్యపోయిన ఆయన అల్లుడిని పట్టుకొని, నీ వాలకం చూస్తూ ఉంటే, నువ్వు చేసే డాన్స్ చూస్తూ ఉంటే నాకు మతిపోతోంది. నువ్వు గనక పొరపాటున సినిమాల్లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నావేమో బాబు, అలాంటి ఆలోచనలు వద్దు. నేను నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తుంది. మీది ఒక వ్యాపారవేత్తల కుటుంబం అని, నువ్వు మంచి బిజినెస్ మ్యాన్‌గా ఓ ఎత్తుకు ఎదిగి ఉండాలని, బాగా స్థిరపడాలన్న ఉద్దేశంతోనే ఇస్తున్నాను. పొరపాటున సినిమాల్లోకి రావాలన్న ఆలోచన ఉంటే మాత్రం వద్దు, మానుకో అంటూ నవ్వుకుంటూ అతడు అన్న మాటలు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. మరి మొత్తానికి ఏది ఏమైనప్పటికీ బండ్ల గణేష్ తన కాబోయే అల్లుడి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.